లాస్ట్ వీడియో. రైట్. దాడిలో ప్రాణ నష్టం మీద సమాచారం లేదు అంటే మీకు జాతీయ నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ ఒకటి ఉంది కదండి, మ్యాగన్ డేవిడ్ అడోమ్. దానికి సంబంధించి ప్రత్యేకంగా దాడుల ప్రాణ నష్టం మీద సమాచారం లేదు. ఇరాన్ దాడుల తర్వాత ప్రతీకారంగా ఐడిఎఫ్ పశ్చిమ ఇరాన్లోని అనేక సైనిక స్థావరాల మీద దాడి చేసింది. ఈ సమాచారం కూడా ఉందండి. అంటే టెల్ అవీవ్తో పాటు ఒక 10 సిటీస్ మీద మీకున్న భూభాగంలోని 10 నగరాల మీద క్షిపణి దాడులు చేసిన తర్వాత మీరు రిటాలియేట్ చేసింది, ఇజ్రాయెల్ కూడా రిటాలియేట్ చేసింది. బట్ అక్కడి నుంచి వస్తున్న సమాచారం, ఇరాన్ నుంచి వస్తున్న సమాచారం అయితే లేదు. నిన్నటి వరకు వచ్చింది ఇరాన్ దగ్గర నుంచి, ఏది ఇవి ధ్వంసమైనాయి. ఎప్పుడైతే ఫోర్డో తర్వాత నతాన్స్ అండ్ ఇంకొక ఫెసిలిటీ కూడా ఇంకొక ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ కూడా అటాక్ అయిన తర్వాత, ఇఫ్సాన్, అవి కూడా అటాక్ అయిన తర్వాత నుంచి సమాచారంలో ఎక్కడో కొంత ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయండి. పూర్తి స్థాయి సమాచారం అక్కడి నుంచి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి. అంటే వాళ్ళు ఏదో ఉన్నాయి అడుగు పొడుగు అన్ని ఇక వదిలేయాలన్నట్టుగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఇక మొత్తం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని కూడా వాడుతున్నారు. మీరు చూస్తే ఇప్పుడు 3 గంటలు అవ్వలేదండి, 3 గంటలకి సైరెన్స్. మీరు నేను పంపించిన వీడియో మీరు ప్లే చేస్తున్నారు ఇప్పుడు, అది జెరూసలేం లో మీరు చూసే వీడియో, జెరూసలేం లో. సో దే హ్యావ్ అంటే ఎగ్జాస్టెడ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సైనికులే గానీ లేకపోతే ఇదే గానీ. అసలు వై దే ఆర్ డూయింగ్ దిస్ అనేది వాళ్ళకి అర్థం కావట్లా. నిన్న ఫారెన్ మినిస్టర్ అంటాడు, ఆయన యూరోలోకి వెళ్ళిన తర్వాత, అసలు అమెరికా ఇజ్రాయెల్ మా మీద ఎందుకు దాడి చేసిందో మాకు తెలియట్లేదు అంటున్నాడు. అది చాలా అక్కడ ఉన్నటువంటి చాలా మంది రిపోర్టర్స్ నవ్వుకున్నారు. అది ఎందుకు రిపోర్ట్ చేస్తే, మీరు వాళ్ళు హెజ్బుల్లాని బ్యాకప్ చేస్తారు, హమాస్ ని బ్యాకప్ చేస్తారు, వరల్డ్ లో టెర్రరిజం ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్ ప్రూవెన్. దిస్ ఈస్ ఆల్ ప్రూవెన్ అండ్ వాళ్ళు డాక్యుమెంటేషన్ తో సహా బయట పెట్టారు ప్రపంచానికి. సో మీకు సయీద్ ఇజాదీ చనిపోయాడు, ఆయన ఫండ్ చేసింది, ఆయన కర్త అక్టోబర్ 7th కి. సో ఇన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్ ఉంటే కూడా ఆయన అంతర్జాతీయ సమాజం ముందుకెళ్ళి we don't know that why they are striking us, we have అని చాలా చాలా హంబుల్ గా చెప్తున్నాడు. అది నిజంగా వన్ సైడ్ కనుక ఎవరైనా వింటే కనుక అది ఇంత నిజంగా ఇరాన్ మీద ఈ విధంగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి కుట్ర చేసినాయి అనుకుంటారు. అయితే అండి ఇంకొకటి, ఇరాన్ 2 రౌండ్స్లో అంటే నిన్న అయితే 27 మిసైల్స్ని, ఇందాక మీరు అంటున్నట్టు నెమ్మదిగా వాళ్ళ దగ్గర ఉన్న సంఖ్య తక్కువ అయిపోతూ వస్తుంది. బట్ దే బీన్ క్లైమింగ్ దట్ దే హ్యావ్ అల్ ఫతా హైపర్సోనిక్ మిసైల్. అది మిథ్తా అండ్ ఫ్యాక్టా అది చెప్పండి. ఎందుకంటే అది టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో వచ్చి హిట్ చేస్తుంది, డిస్మాండిల్ చేస్తుంది. మీ దగ్గర ఉన్నవి ఏమీ పనికి. వాళ్ళు హిబ్రూ భాషలో పాలస్తీనా స్క్వేర్లో టెహరాన్లో రాసుకున్నారు వాళ్ళు ఏంటంటే, వీఆర్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ టెల్ అవీవ్ అని. నిజమేనా లేకపోతే ఇదంతా మన రాజమౌళి సినిమాలో జిమ్మిక్కల్ లాంటిది అంటారా? దాంట్లో నిజం లేకపోవడం అనేది ఏమి ఉండదండి. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ఐడియాలజీ అండ్ దే హ్యావ్ సమ్ క్యాపబిలిటీస్. కానీ అది ఎంతవరకు ప్రయోగించగలిగే పరిస్థితిలో ఉందనేదే మనం ఆలోచించాలి. ఆపరేషనల్ క్యాపబిలిటీ ఆల్రెడీ దానికి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక సామెత ఉంటదండి, తెల్ల ఏనుగును కొనుక్కోగానే సరికాదు, దాన్ని మెయింటైన్ చేయాలి. సో వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటేనే సరికాదు. సో వీళ్ళ దగ్గర ఉండి దాన్ని ప్రయోగించే క్యాపబిలిటీ ఉండాలి కదండి. ఇప్పుడు ఉంటే ఈ పాటికి ఇంత జరిగిన తర్వాత, న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ జరిగిన తర్వాత అది వదలకుండా అయితే ఉండరు. దే డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్ రైట్ నౌ. అంటే ఒక సస్పిషన్ ఏంటంటే సార్, అంతర్జాతీయ సమాజంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఇరాన్ బయటికి చూపిస్తున్న 3 న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ కాకుండా హైడౌట్స్లో ఆల్రెడీ దే హ్యావ్ స్టోర్డ్ ది న్యూక్లియర్ వెపన్స్ అని అప్పటికే ప్రొక్యూర్ చేసుకున్నా, అంటే తయారు చేసుకున్నా కాదు, ప్రొక్యూర్ చేసుకున్నా. ఎక్కడి నుంచి ప్రొక్యూర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. వాళ్ళకి ఉన్న 2 పాసిబిలిటీస్ ఏంటంటే, అయితే రష్యా నుంచి లేకపోతే చైనా నుంచి. ఒకటి. రెండోది, ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావాలంటే దానికి సంబంధించిన సన్నాహక వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదనేది ఇంకో సమాచారం. సన్నాహక వ్యవస్థ తెలిసిన సైంటిస్టులందరినీ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎక్కడో 14th floor బిల్డింగ్లో ఉంటే 7th floorలో ఉంటే వాళ్ళని ఇజ్రాయెల్ లేపేసింది, తెలిసిన వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేసి కరెక్ట్ గా అదే అంటే కారణం చేసి ఆ రూమ్ లోనే పడింది. సర్జికల్ స్ట్రైక్ అనమాట. ఆ బిల్డింగ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవ్వలేదు, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పడింది అనమాట. అది వాళ్ళు 6 members ని ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి మీరు ఇంకొకటి చూసుకోండి, ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా చూసుకున్నట్టు
ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎన్రిచ్మెంట్ జరిగిన తర్వాత కూడా దానికి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని తయారు చేసే విధానంలో ప్యాటర్న్ ఉంటుంది. దానికి గనక అది పోయింది అనుకోండి, ఆ క్రంజినెస్ వచ్చేస్తే అక్కడ అది పనిచేయదు. ఇంకా ఓకే, ఆ యురేనియం సెట్టింగ్ అనేది న్యూట్రలైజ్ పనిచేయదు. అయిపోయినట్టే, న్యూట్రలైజ్ అయిపోయినట్టే. ఇంకా అయిపోయినట్టే అది. ఆటోమేటిక్ దానికి ఒక అంటే వాతావరణం దాన్ని ఒక పెట్టే దాని ల్యాబొరేటరీస్, దాని అండర్ గ్రౌండ్. ఇప్పుడు మీరు చూసే ఫోటో ఉందనుకోండి, 90 meters కిందకు ఉంది భూమిలో. సో వన్స్ అక్కడ బాంబ్ అటామిక్ కానీ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బాంబ్స్ జరిగినప్పుడు అది మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. దాని యొక్క మొత్తం ప్యాటర్న్ అనేది కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు సో దాన్ని చేయాలి. B2 స్పిరిట్ బాంబర్స్ వెళ్ళినాయి కదండి, అంటే 200 meters లోపల వరకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత లోపల బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అయినప్పుడు ఈ రేడియో అణుధార్మికత, అదే రేడియో ఇది గనక ఒకవేళ వస్తే, బయటకు వస్తే ఆ రేడియేషన్ కారణంగా ఆ చుట్టుపక్కల 50 నుంచి 100 kilometers వరకు చాలా పరిస్థితులన్నీ ప్రత్యేకించి భూగర్భ జలాలు కలుషితం అయిపోవటం, డ్రింకింగ్ వాటర్ కలుషితం అయిపోవటం, దాంతోపాటు క్యాన్సర్ రిలేటెడ్ ఇవి కనిపించడం, ఛాయలు కనిపించడం, ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యం మీద ఇది చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. నిజంగా నిన్న జరిగిన అటాక్ తర్వాత, అంటే ఈ B2 బాంబర్స్ వెళ్ళి అక్కడ వీటిని మనం చూసాం, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని వదిలిన తర్వాత వెనక్కి వచ్చేసినాయి బాంబర్స్. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? అవకాశం ఉందా? ఇంటర్నేషనల్ ఏఈఏ చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ ఇంతవరకు ఏమి అట్లాంటి రేడియేషన్ రాలేదనే చెప్తుంది. ఓకే. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం. సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక ఇంక ఎటువంటి లీకేజెస్ అయితే లేవు. ఇంకా వాళ్ళు ఇంకా అండర్ ఎగ్జామినేషన్ లోనే ఉన్నారు. ఓకే, IAEA ప్రకటించేదాకా మనం నిర్ధారించలేం.